నమస్కారం అండి. నా పేరు రమేష్. నేను ఇక్కడ 2 ఎకరాలలో పత్తి వేసినాం. అయితే ఇక్కడ ఇప్పుడు రైతు రుణమాఫీకి వచ్చేసరికి నా తోటి రైతులందరూ ఏమంటున్నారంటే, ఈ రుణమాఫీలో రేషన్ కార్డు లింక్ చేయడం వల్ల ఇబ్బందిగా ఉన్నది. చాలామందికి రేషన్ కార్డు లేవు. ఎందుకంటే గత ప్రభుత్వం 7-8 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు. సో ఇలాంటి సందర్భంలో రేషన్ కార్డు లింక్ చేసి రుణమాఫీ అంటే ఎవరికి రుణమాఫీ అనేది జరగదు. నిజంగా చాలామందికి రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డును కేవలం నిత్యావసర సరుకులకు మాత్రమే లింక్ చేస్తే బాగుంటుంది. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఏదైతే ఉందో డిసిషన్ను, దీన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాం. దీనికి నా తోటి రైతుల గిట తెలిపిన దాన్నే మీకు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాను. రుణమాఫీ అంటే ఒకటేసారి 2 లక్షలు వేసి రైతులు ఆందోళన చెందకుండా హ్యాపీగా ఉండేట్టు చేయాలని గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రుణమాఫీ అనేది ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల ముందు. బేషరతుగా అందరికీ వర్తింపజేయాలి 2 లక్షల వరకు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు సగం మందికి వేసి సగం మందికి వేయలేదు. ఆ విధంగానే ఆయన ఓడిపోయాడు. 2% ఓట్లతో ఓడిపోయాడు. అంటే రైతులు ఓట్లు వేయలేదు. సగం మందికి రైతు బంద్ చేసిండు, సగం మందికి రుణమాఫీ చేయలేదు. అదే ఎఫెక్ట్ పడ్డది కేసీఆర్ గారికి. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ ఆశలు పెట్టింది. ఏది మేము 2 లక్షల వరకు మీరు కట్టిన వాళ్ళు కూడా మళ్ళీ ఎత్తుకోరు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అందరు ఎత్తుకున్నారు. ఆయన బేషరతుగా ఆయన మాట ప్రకారం నిలబడి అందరికీ వేయాలి 2 లక్షల వరకు. కొత్తపల్లి గ్రామము, నేను మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్. నా పేరు చిట్కూరి శ్రీనివాస్, కొత్తపల్లి గ్రామం. ముఖ్యంగా ఏదైతే మన రైతు రుణమాఫీ ఉందో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ రైతులు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రభుత్వాలే, అది అందరికీ తెలుసు. దీంతో పాటు ముఖ్యంగా కౌలు రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. భూములు ఉన్న వాళ్ళు చేసుకోరు. కౌలు రైతులకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కౌలు రైతులకు కార్డు ఇచ్చారు. మేము దాన్ని ఏం అడుగుతాం. ఇప్పుడు మాకు రైతులకు కావాల్సింది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు 500 బోనస్ అన్నాడు. సో ఈ బోనస్ అనేది నిజంగా మంచి ఆలోచన. ప్రతి ఒక్క పార్టీ కూడా స్పందిస్తుంది. ఎందుకంటే 500 రూపాయలు బోనస్ అవసరం లేదు మాకు. 200 రూపాయలు బోనస్ ఇచ్చినా కానీ కష్టపడ్డ వానికి లాభం ఉంటుంది. కష్టపడే వాళ్ళు ఎవరు అంటే కౌలు రైతులు. సో భూమి ఉన్న వాళ్ళు ఎక్కువ, వ్యవసాయం తక్కువ. నాకు తెలిసి కౌలు రైతులు ఏంటంటే 70% కౌలు రైతులు ఉంటారు. ఈ కౌలు రైతులకు కావాల్సింది ఏంటంటే పెట్టుబడి భారం తక్కువ కావాలి. దానికి బోనస్ అనేది యాడ్ చేస్తే, సో మీరు అన్నట్టుగా క్వింటల్కి 500 రూపాయలు చేసి రుణమాఫీ ఏంటంటే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా. ఆధార్ కార్డు ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఇది తప్పుదో పట్టించడానికి అనిపిస్తుంది. రేషన్ కార్డు ఎక్కడండి? మనం గత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి చేస్తుంది. రేషన్ కార్డులు ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. 10-15 సంవత్సరాల నుంచి ఒక పొత్తుల కుటుంబం ఉన్నప్పుడు పిల్లలై ఎక్కడెక్కడనో సెటిల్ అయిన వాళ్ళు ఇవాళ రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు ఎక్కడి నుంచి వస్తుందండి? మళ్ళీ ఇందులో బేషరతుగా షరతులు పెడుతురు. ఒక కుటుంబంలో 2 లక్షల రూపాయలు మాత్రమే పెడుతురు. దాంతోపాటు నిన్న పేపర్లో చూసాము. పేపర్లో ఏంటి అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మిగతా అమౌంట్ కడితేనే ఈ 2 లక్షల రూపాయలు యాడ్ చేస్తామంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే ఒక లిస్టు పెట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒక ఫ్యామిలీకి అంటున్నారు కాబట్టి అది ఏదైతే ఉందో సంబంధిత అధికారులకు తెలియజేసి, సో ఈ పరిధి అనేది ఉండకూడదని ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మా కోరిక.